ఇక్కడ స్లాట్ కనిపించలేదు. తీసుకోండి అన్నయ్య. టీ కాపీలు బాగా చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి ఏదో విప్రో సర్కిల్లో ఉంటావు అనుకుంటే నువ్వేంట్రా ఫిలిం నగర్ దారి పట్టావు? అక్కడ వరకు వెళ్ళి వెనక్కి రావడం ఎందుకని ఈ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను అంకుల్. అబ్బో కాపీ చాలా బాగుంది కదా. అబ్బో మా వాడి షార్ట్ ఫిల్మ్ కి ఇంతమంది వస్తే రేపు ఫీచర్ ఫిల్మ్ కి ఇంకెంతమంది వస్తారో. టీలు కాఫీలు తాగారా? ఆ బిస్కెట్లు తీసుకోండి. బిస్కెట్లు వస్తుంది బావా. ఎంతసేపు చేయాలి? తొందరగా షో స్టార్ట్ చేయి. ఏ నాగరాజు గారు బాగా తొందరగా ఉంది మీకు. రేటింగ్ బాగా ఇస్తానుగా. ఓ రేటింగ్ ఇస్తావా? ఇదిగో స్టార్ట్ చేస్తాను. ఓకే. అప్పో ఇలా ఎంతసేపు వెయిట్ చేయాలి డార్లింగ్? ఇలా దొంగచాటుగా ఇంకెన్నాళ్ళు కలుగుతా? మా ఆయన ఉన్నన్నాళ్ళు. మరి ఏం చేద్దాం? లేపిద్దాం. వావ్, నేను దానికోసం చూస్తున్నాను. టీవీ ఆన్ చేయాల్సిందే ఇప్పుడు. టీవీ ఆన్ చేయాల్సిందే ఇప్పుడు. పొన్నుస్వామి గారు వద్దండి, బాగుండదు. ఒక్కటి బావతో బయట పడితే ఎలా గురువు గారు? మొత్తం కాలేజీ వాళ్ళ రహస్యాలన్నీ బయట పడాల్సిందే. నాగరాజు గారు పొన్నుస్వామి గారు ఆన్ చేశారు. అయ్యి బాబా ఎవడే. పవిత్ర పవిత్ర ఏంటి కూరగాయలు తరుగుతున్నావా? ఏంటమ్మా అంత డల్లుగా ఉన్నావు? ఏం లేదు పిన్ని, మా అత్తగారి పెత్తనం అస్సలు తట్టుకోలేకపోతున్నాను. దాన్ని చూస్తుంటే పీక పిసికి చంపేయాలన్నంత కోపంగా ఉంది. ఎందుకు? నిజంగానే పీక పిసికి చంపే. అమ్మో, ఎవరికైనా తెలిస్తే? ఎందుకు తెలుస్తుంది? నేను ఎప్పుడో మా అత్తను పీక పిసికి చంపేశాను. ఇప్పటిదాకా ఎవరికైనా తెలిసిందా? ఊసి నీ అమ్మ కడుపు గాల. ఇంటికి పిలిచి వీడియో చూపిస్తారా? వీడియోలు ఈ సినిమాకి శుభం కార్డు ఎలా పడింది అంటే ఏట్రా ఫోటో తీస్తున్నా? నానా సీక్వెల్ ప్లాన్ చేయమంటావా? సీక్వెలా? ఇంకా దీని కంక్లూజన్ ఉందేంట్రా? నీ కెమెరా కొనిచ్చాను చూడు. అబ్బా నా కొడక. జోకు బాగుంది, నిజం చెప్పండి. ఫీజు తీసుకోకుండా పల్స్ కూడా చూడని ఈ రోజుల్లో ఇంత ప్రేమగా వైద్యం చేస్తున్నారంటే యు ఆర్ గ్రేట్ డాక్టర్. ఇట్స్ మై డ్యూటీ. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానం. ఎంతకి దెబ్బలు ఎలా తగిలియో చెప్పలేదు మీరు. నా కొడుకు వల్ల తగిలాయి. రండ్రా, కార్పొరేటర్ కూతురు పెళ్లి ఫ్లెక్సీల్లో పెళ్లి కొడుకు ఫోటోలు మార్చింది ఎవడ్రా? ఎవడ్రా? మా వాడు కొంచెం చదువులో వీక్ లేండి. మరి ఫోటోలు ఎందుకు మారినాయి? మీరిచ్చిన ఫ్లెక్సీలన్నీ మా అన్న చూసుకోకుండా సిటీ అంతా వేయించాడు. అది చూసి అల్లుడు గారు అలిగాడు. పెళ్లి ఆగింది, మా అన్న ఇజ్జత్ పోయింది. పెళ్లి ఆగిపోయిందా? పెళ్లి ఆపడం కోసమే మీ వాడు ఇదంతా చేశాడని తెలిసి వాడి బొక్కలు ఎరగొడదామని వెతుకుతున్నాం, దొరకలేదు. అందుకని నిన్ను తంతే వాడికి బుద్ధొస్తుందని వచ్చాం. ఎవడు తింటే వాడికి బలం వస్తుంది, ఎవరిని తంతే వాడికి బుద్ధి వస్తుంది. అంతేగాని నన్ను అదంతా మాకు తెలియదు. మిమ్మల్ని ఎవరో కొట్టకపోతే అన్న మమ్మల్ని కొడతాడు. ఫ్లెక్సీలో పేర్లు ఎందుకు మార్చావురా? పెళ్లి కూతురు నా ఫ్రెండ్ లవ్ చేసింది, అందుకే మార్చేసా. ఓహో, ఇంతకు ముందు బేవర్సే అనుకున్నా. ఈ మధ్య బ్రోకర్ పని కూడా మొదలు పెట్టావన్నమాట. కన్న కొడుకుని బ్రోకర్ అంటావా? సారీ రా, అంతకంటే బూతులు నాకు రావు. త్వరగా పరిగెత్తు, వాళ్ళు అసలే డేంజర్ మనుషులు. నీకన్నానా? జీవితాన్ని పరిగెత్తించే కొడుకు పుడతాడని పంతులు గారు చెప్తే ఎంతో ఆనందపడ్డాను. ఇలాంటి కొడుకుని కన్నానా? ఒక పక్క ప్రాణాల మీద తీసుకొచ్చి ప్రేమతో. నాన్న వాళ్ళు వచ్చేస్తున్నారు, పరిగెత్తు. ఇంకా నేను పరిగెట్టలేను బాబోయ్. అయితే మీ కొడుకు 4 మంచి మాటలు చెప్పాలి. ఎక్కడా మీ కొడుకు? ఇలాంటి చేతులు చూస్తే వృద్ధాలనిపిస్తుంది. మీరేం చేస్తుంటారు? ఒక ఫేమస్ డైరెక్టర్ లాగా చేస్తుంటారా? లేదు, ఉదయాన్నే లేచి పోన్ చూస్తుంటారు. ఆ బెవర్స్ గాడు నీ కొడుకా? అదొక నమ్మలేని నిజం, కాదనలేని సత్యం. వాడు నా కూతుర్ని కూడా గోచాడు. నీకు ట్రీట్మెంట్ చేయను. అయితే మీరు హాస్పిటల్ మూసుకోవాలి. ఏ ఆల్మోస్ట్ అందరూ మీ అమ్మాయి గారిని గోకుతున్నారు. మా వాడు అంతే, అంతకంటే ముందుకు పోడు. అక్కడ దాకా వెళ్ళిన తర్వాత నా కూతురు ఆగదే. అమ్మాయి గారి అన్ని అమ్మగారు పోలికలు కదండి. ఆ క్షణం ఇష్టం లేని గ్రూప్ 1 చదవడం కన్నా ఇష్టం ఉన్న గ్రూప్ తో మందేయడం బెటర్ అనిపించింది. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? మా ఫీజు మాకు రిటర్న్ కావాలి. అడ్మిషన్ అంటే ఆట వస్తువు అనుకుంటున్నావు ఏంటయ్యా? నీకు నచ్చినప్పుడు వచ్చి ఆడుకొని పోవడానికి
మళ్ళీ ఎందుకు వస్తావు సార్? డైలీ వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళడానికి. కాలేజ్ అంటే కిక్ ఇచ్చే వైన్ కాదయ్యా, మైండ్ షైన్ చేసే గైడ్. అబ్బా వీడికి తెలియదేమో, ఆ వైన్ కూడా మాకు ఎక్కిస్తుంది కానీ మా డబ్బులు మాకు ఏం సార్. ఆ అమ్మాయిని చూసిన క్షణం గుళ్ళో పంతులు చెప్పిన పరమేశ్వరుడి స్క్రీన్ ప్లే అనే మాట గుర్తొచ్చింది. అబ్బా ఏ అమ్మాయిని వదలవారా? ఈ అమ్మాయి ఓకే అంటే ఇంకే అమ్మాయిని చూడండిరా. సార్ మళ్ళీ ఎందుకు వచ్చారు? జాయిన్ అవుదామని. నేను ముందే చెప్పాగా, ఒక్కసారి అడ్మిషన్ వాపస్ తీసుకుంటే మళ్ళీ అడ్మిషన్ జరగదని. అంటే మరి దారేం లేదా రికమెండేషన్ లాంటివి? ఈ కాలేజీలో లెక్చరర్స్ ఎవరైనా రికమెండ్ చేస్తే తీసుకుంటాం. సార్ సైన్ సైన్ సార్. ఫేస్ లో ప్రేమేదరా? ఐ వాంట్ లవ్. ప్రేమకి సైన్ కి ఏం సంబంధం సార్? రేయ్, ఆ వెనిల్లా వేడికి కరుగుతాయి, ఈ వెనిల్లా ప్రేమ కరుగుతాడరా. నీ ఫేస్ లో ప్రేమ కనపడేంత వరకు నేను సైన్ పెట్టను. ఓ సార్ సైన్ సార్. సార్ సైన్ సార్. రేయ్, ప్రేమ అంటే ఇదిరా. ఎవర్రా మీరు? రేయ్, మై నేమ్ ఇస్ వెనిలా. ఓ ఐఎమ్ లక్కీ. మీ పేరెంట్ చాలా కొత్తగా ఉంది. అంటే మా నాన్నగారికి ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉండేది. ఓ పార్ట్నర్స్ అందరూ ఆయన్ని మొత్తం చీకేగా వెనిల్లా ఒక్కటే మిగిలింది. దానికి గుర్తుగా ఆయన నా పేరు వెనిల్లా అని పెట్టుకున్నారు. అప్పటి నుంచి ఏదో ప్రేమ కోసం ఇలా తహతహలాడుతూ. ఎనీ హెల్ప్? అడ్మిషన్ కి మీ సైన్ కావాలి సార్, ప్లీజ్. రూల్స్ తెలుసు కదా వెనిల్లా సార్, ఇతను పూర్తి రెస్పాన్సిబిలిటీ మీరే. డోంట్ వరీ సత్యపండు గారు. బాబు బంగారం. హ్యాపీనే కదా లక్కీ గారు? మీరు సూపర్ సార్. వెనిలా గారు, సాయంత్రం మందు పార్టీ ఉంది, మీరు తప్పక రావాలి. హే, పరిచయమైన 10 నిమిషాలకి మందు పార్టీయా? నాకెందుకో గొప్ప సర్కిల్ లో పడ్డ ఫీలింగ్ వస్తుందిరా. ఇట్స్ క్రేజీ. గ్రూప్స్ అనేవి వెరీ వెరీ టఫెస్ట్ థింగ్. సో యూ హ్యావ్ టు స్పెండ్ టైమ్ అట్లీస్ట్ 18 hours a day. Come in. హాయ్ బ్రో. హే హాయ్. న్యూ అడ్మిషనా? యా, ఐ యామ్ శేషు. ఓ రిటైర్మెంట్ అయ్యే వయసులో రిక్రూట్మెంట్ కి ప్రిపేర్ అవడం అవసరమా బాబాయ్ నీకు? ఓ మహాకవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? లవ్వుకు ఏజీ బారుందా రంగనాయకి అన్నాడు. అంటే లవ్వుకే ఏజ్ తో అవసరం లేనప్పుడు చదువుకి ఏజ్ తో పనేంటి? ఎక్స్క్యూజ్ మీ, మై నేమ్ ఇస్ తమన్నా. చూడ్డానికి చాలా ఫ్రెష్ గా ఉన్నావు. దా వచ్చి నా పక్కన కూర్చో. నీకు ఏ సబ్జెక్ట్ లో డౌట్ ఉన్నా నేను క్లారిఫై చేస్తా. నువ్వే పెద్ద డౌట్, నీతో డౌట్ షేరింగ్. ఏ మిస్టర్, న్యూ అడ్మిషనా? స్టాండ్ అప్. ఒక గది వెడల్పు 9 meters, పొడవు 8 meters అయితే దాని ఎత్తు ఎంత? ఎంత ఉంటది? దూకితే పోయేంత. Get out from the class. అబ్బో మేడం బా స్ట్రిక్ట్. Today's class is over. We'll meet tomorrow. Shut up, useless fellow. Useless. వచ్చేస్తున్నాను రా 5 minutes. సినిమా ఫ్లాప్ అంటే కొడుతున్నాడు సార్. సినిమా ఫ్లాప్ అంటే కొట్టడం ఏంటి? నీకు మాస్ ఎమోషన్స్ అర్థం కావు, తప్పగా. వీడేంటి ఇక్కడ? ఈ రోజే జాయిన్ అయ్యాడు సార్, వెనిలా సార్ రికమెండేషన్. అడ్డమైన వాళ్ళందరినీ చేర్చుకుని ఇన్స్టిట్యూట్ ని లేబర్ డా చేద్దాం. వెనిలా గడతా చెప్పు. చెప్తాను సార్. మందేదిరా రే నల్లరా స్టఫ్ ఏదిరా గ్లాసులేరా. ఎక్స్క్యూజ్ మీ సార్. న్యూ జనరేషన్ కుర్రాలతో పార్టీ అనుకుంటే పుచ్చకాయ పార్టీనా? ఈ పుచ్చకాయ మొహాలు మీరు నా మూడంతా అప్సెట్ చేశారు కదా.
మీరు అనుకున్నట్టు మామూలు వాటర్ మిలన్ కాదు వెనిలా వోడ్కా మిలన్ వన్స్ టేస్ట్ యు కెన్ ఫీల్ ద థ్రిల్ బాబు నువ్వు దగ్గర రాట్రా నాకు భయం వేస్తుంది వోడ్కా మిలన్ ఏంట్రా రే ఏం ఐడియా రా మందిదే స్టఫ్ ఇదే మందులోకి వాటర్ ఇదే ఎప్పుడు సెటిల్ గా మందు తాగేవాడిని మూవ్ అవుతూ మందు తాగడం ఇదేరా ఫస్ట్ టైం లక్కీ గారు ఎన్నో రోజులుగా ఇలాంటి సర్కిల్లో పడాలని వెయిట్ చేస్తున్నానండి ఇన్నాళ్ళకి గొప్ప సర్కిల్లో పడ్డాను లైఫ్ ని మీలాగా లైఫ్ తీసుకొని ఎంజాయ్ చేసే వాళ్ళంటే నాకు స్ట్రాంగ్ బీర్ తాగినంత కిక్కిస్తుందండి మీరు పుచ్చకాయలో ఓడక తాగేంత న్యూ జనరేషన్ థాట్స్ ఉన్న వాళ్ళు చీప్ గా గ్రూప్స్ కి ప్రిపేర్ అవ్వడం ఏంటండి వీడేమో రెక్కలు కట్టుకుని రిస్క్ అయినా గాల్లోకి ఎగిరి అర్థం అనుకుంటాడు కానీ వీళ్ళ నాన్న మాత్రం వీడిని ప్రశాంతంగా నేల మీదే పాకమ్మా అంటాడు పైలట్ కావాలన్న వాడు గోల్ కి వాళ్ళ నాన్న గోల్ కీపర్ అండి ఈ నాన్నలంతా ఇంతే లక్కీ గారు మనల్ని జాగ్రత్తగా గోతులోకి తోస్తారు అందరు నాన్నలు ఒకే గోయి తవ్వుతారు మా నాన్న కనపడిన చోటల్లా తవ్వుతాడు అయినా లక్కీ గారు మీరు ఫీజు కట్టడానికి వెళ్ళిపోయిన వాళ్ళు 5 నిమిషాల్లో మళ్ళీ జాయిన్ అవ్వాలని ఎలా డిసైడ్ అయ్యారండి ఆమె మన మ్యాథ్స్ మేడం కాదు లక్కీ గారు ఆమె మన చైర్మన్ గారు కూతురు మన ఇన్స్టిట్యూట్ కే మేడం తను స్టూడెంటేనండి లెక్చరర్స్ దుమ్మా కొట్టప్పుడు ఏ క్లాస్ అంటే ఆ క్లాస్ తీసుకుంటుంది మల్టీ టాలెంటెడ్ బ్రో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను అమ్మాయి పేరు ఆరాధ్య ఆరాధ్య యా పేరెంత బాగుందో ఆరైపోయిందా ఎంత సక్కంగా ఉన్నావే ఉదయం 11 నిద్ర లేవని ఎద్దావా ఇంత అర్జెంట్ గా ఎక్కడికి రెడీ అవుతున్నాడు ఇప్పుడు వైన్ షాపులు కూడా తెరిచుండ్రే ఏమండి విజయేంద్ర ప్రసాద్ గారు ఏంటండి మనుషులు మారతారంటారా అయ్యో ఎందుకు మారండి మా వాడిని చూడండి రేపో మాపో డైరెక్టర్ అయ్యి రాజమౌళి బొచ్చు లాగేసుకోవడానికి రెడీగా ఉన్నాడు మీ బొచ్చులో రాయి పడకుండా చూసుకోండి మీ బేవర్స్ ఏంటి బుద్ధిమంతుడైనట్టున్నాడు ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకుని సెటిల్ అవ్వరా అంటే నా మాట వినడు నా పరిస్థితి పండగ అయిపోయిన తర్వాత పీకేసిన ఫ్లెక్సీలాగా ఉందండి అయ్యో ఒక పక్క పెళ్లికి ఎదిగిన కూతురుందండి మీరేం కంగారు పడకండి మీకున్న పేరుకి మీ అమ్మాయి గుణగణాలకి ఏదో ఒక రోజు శ్రీమంతుడు లాంటి కుర్రాడు మీ ఇంటి తలుపు తడతాడు చూడండి మమ్మల్ని వదిలి వెళ్లాల్సి వస్తుందేమోనని అసలు పెళ్ళే వద్దుంటుంది సిరి పెళ్లి చేస్తే తండ్రిగా నా బాధ్యతలు తీర్తాయేమో గాని సిరిని వదిలిపెట్టి నేను ఉండగలనా పిల్లలంటే మీకు ఎంత ఇష్టమో నాకు తెలియదా సత్యమూర్తి గారు గోడలకు పెయింటింగ్ వేసే స్థాయి నుంచి ఫ్లెక్సీలు ప్రింటింగ్ చేసుకునే స్థాయి వరకు చాలా కష్టాలు పడ్డానండి ఇప్పుడు నా కొడుకు ఆ కష్టాలు పడకుండా నాకంటే గొప్పవాడిగా బ్రతకాలనేదే నా ఆశ అండి వస్తానండి అలాగే అలాగే థ్యాంక్ యూ తాత బాబా ఏంది ముష్టోల మహాసభ మీకెందుకో మా అమ్మాయి గారు వీళ్ళకి డబ్బులు ఇచ్చి పనికిరాని ప్లాస్టిక్ కొని అందమైన బొమ్మలు తయారు చేస్తుంది బొమ్మలా ఎందుకు మీకెందుకో ఆ బొమ్మలతో మా అమ్మాయి గారు ఎగ్జిబిషన్ పెడుతుంది ఎగ్జిబిషన్ థ్యాంక్ యూ తాత అమ్మా ఈ పనికిరాని వస్తువులతో మీరు ఏం చేస్తున్నారో తెలియదు కానీ మీరిచ్చే డబ్బులతో మా కడుపులు నిండుతున్నాయి మీ కుటుంబం చల్లగా ఉండాలమ్మా ప్రపంచంలో పనికిరానిదంటూ ఏది ఉండదు తాత మనసు ఉండాలి అంతే ఏం క్యారెక్టర్ రాతేంది రే డోలు నీ చెల్లి చెత్త ఫిలాసఫీ పిచ్చి పిచ్చిగా నచ్చింది దీన్ని చెత్తతోనే పడేయాలి రే సిరి ఇంటికి రమ్మని మెసేజ్ చేసింది వెళ్దాం పద పదబా